హాయ్ గాయ్స్, సంక్రాంతికి ముగ్గేయడానికి కలర్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుందాం చిన్న చిన్న గ్లాసెస్లో. ఇంకా కావాల్సిన చాక్ పీసెస్ కూడా పెట్టుకున్నాం. ఇంకా కిందికి వెళ్ళి మనం రంగోలీ వేయడమే. అప్పుడే ఇక్కడ ముగ్గు కూడా వేసేసారు. నెక్స్ట్ ఇక్కడ మా అవ్వ అలుకుతుంది. అక్కడ ఒక ఆంటీ ముగ్గేస్తుంది, వెళ్ళొద్దాం. ఈరోజు అయితే కుండ రంగోలీ వేయాలనుకున్నాము. మా సైడ్ అయితే భోగికి ఇలా కుండలు వేసి ఇంకా చెరుకు గడలు గుమ్మడికాయ వేస్తారు. రంగోలీ మొత్తానికి వేయడం హాఫ్ అయిపోయింది. అలా మొత్తం వేసేసాక నేను రంగంలోకి దిగుతాను కలర్స్ నింపడానికి. నాకు రంగోలీ వేయడం పెద్దగా రాదు కాబట్టి మా మమ్మీనే రంగోలీ వేస్తుంది. నేను మాత్రం దానికి కలర్స్ నింపుతూ ఉంటాను. రంగోలీ రాకపోయినా నేను కార్టూన్స్ వేస్తాను, అంటే బొమ్మలు వేస్తాను. ఇప్పుడు ఒక బొమ్మ చూపిస్తా. ఇక్కడున్న పూని నేనే వేశాను. వేసే అప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఓవరాల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మన రంగోలీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ మన పూ చూడండి ఎంత అందంగా ఉన్నాడో. ఈ రంగోలీ భోగి రోజు వేసాము. నెక్స్ట్ డే సంక్రాంతికి ఎర్లీగా స్టార్ట్ అయ్యాం రంగోలీ వేయడానికి. మా ఇంటి పక్కన పిల్లలు అప్పుడే స్టార్ట్ చేసేసారు. పిల్లలు కూడా ఏవో చిన్న చిన్న బొమ్మలు వేశారు, హలో కిటీవి. చాలా బాగున్నాయి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ చేస్తున్నారు కలర్స్. ఫైనల్గా మన సంక్రాంతి రంగోలీ అయితే ఇలా ఉంది. హ్యాపీ పొంగల్ రాసాము. రంగోలీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అండ్ క్యూట్గా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం లిటిల్ కృష్ణని ట్రై చేశాను. ఎలా ఉందో మీరే చెప్పండి. ఎప్పుడు మిక్కీ మౌస్, డోరేమోన్ వేసేదాన్ని. ఈసారి వెరైటీగా లిటిల్ కృష్ణని వేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.